తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చెప్పులో రాయి చెవిలో జోరీగా ఇంటిలో పోరు ఇంతింత కాదయ్య అన్నట్టుంది తెలంగాణలోని 3 ప్రధాన పార్టీల పరిస్థితి. విపక్షాలతో పోరాడాల్సిన నేతలు స్వపక్షంలోనే అసంతృప్తి రాగం వినిపిస్తూ ఉండడంతో పార్టీ అగ్రనాయకత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ఇంతకు ఆ నేతలు అలకకు కారణమేంటి? రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుంచి కౌంటర్ వస్తుందని భావించారంతా. అయితే ఊహించని విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యే నుండే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ వచ్చింది. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహకరించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రాజగోపాల్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆ సమయంలో పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో మళ్లీ పార్టీలోకి వచ్చి మునుగోడు నుంచి మరోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో రేవంత్ పై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కానీ మంత్రి పదవి దక్కకపోవడంతో కొన్ని నెలల పాటు రేవంత్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ నుంచి కాకుండా బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు కుప్పిగంతులు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారందరినీ కూడగట్టాలంటూ ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ లో రిగిన రచ్చ బీజేపీకి తలనొప్పిగా మారింది. షామీర్పేటలోని ఈటల నివాసానికి హుజూరాబాద్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆయనతో తమ బాధలు చెప్పుకోవడం చర్చకు దారితీసింది. అయితే ఈ సందర్భంగా ఈటల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. ఈ విషయాలన్నింటిపైన హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది కూడా ప్రళయం వస్తుంది. మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి సంస్కారం శ్రద్ధత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేస్తుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్ పోదలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ఇక కవిత రూపంలో బీఆర్ఎస్ అధినేత ఇంట్లోనే పార్టీపై అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ ఇటీవలే మరింత జోరు పెంచారు కవిత. ఇక బీఆర్ఎస్ అధినేత కూతురుపై మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సొంత పార్టీ సొంత కార్యాలయం సొంత క్యాడర్ ఖండించకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కవిత. ఇదే క్రమంలో రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ లైన్ దాటి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలంతా ఆర్డినెన్స్ ను తప్పుపడుతుంటే కవిత మాత్రం ఆర్డినెన్స్ ను స్వాగతించారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, ఆమె కారు దిగే టైం వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలోని 3 ప్రధాన పార్టీల్లోనూ మృదంగాలు మోగుతున్నాయి. మరి స్వపక్షంలో ఉంటూ విపక్షంలో వ్యవహరిస్తున్న ఈ నేతలకు హైకమాండ్ ఏ విధంగా చిక్పెడుతుందో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.